సమాధానం చెప్పే ప్రసక్తే లేదు. లేదు, నిన్ను వదిలిపెట్టాం. దేవనా, ఆ అమ్మాయి నాన్సీ కదా, ఏదో ప్రాబ్లంలా ఉంది. నేను వెళ్ళాలని చెప్తున్నానా? లేదు, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. హలో, ఏంటి ప్రాబ్లం? సార్ మీరే చెప్పండి. వీడు ఈ అమ్మాయితో నువ్వు నాకు ఇష్టమని చెప్పాడు. ఏమైనా పెద్ద తప్ప? కాదు. అందుకే ఈమె ఈ అబ్బాయిని కొట్టింది. అయ్యో, అలా కొట్టడం చాలా తప్పు. బయట ఊరు నుండి ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ స్టిల్ కొడుతూ ఊరుకోమంటారా? అస్సలు ఊరుకోకూడదు. అందుకే ఈమె మా అందరికి సారీ చెప్పాలి. నేనెందుకు సారీ చెప్పాలి? ఎక్కువ అవుతే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశాను. నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చి ఇటే వస్తావుగా. చూడండి, మీరంతా ఇలా గొడవ చేస్తే ఎలా చెప్పండి? ఆ అమ్మాయి ఏదో తెలియక తప్పు చేసింది. ఈసారికి క్షమించి వదిలేయండి. క్షమించి వదిలేస్తాము, కానీ మీరు చెప్తేనే. నేనెందుకు చెప్పాలి? మీరంటే మాకు గౌరవం. అనయ్య, నువ్వు చెప్తే వాళ్ళు వింటారు. వదిలేమని చెప్పు ప్లీజ్. ఒకసారండి. అంతా ఓకే కదా? అంతా మీరు చెప్పినట్టే చేసాం. కాకపోతే అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు అనుకున్నట్టు కాకుండా ఆ అబ్బాయికి దెబ్బలు పడ్డాయి. అవన్నీ ఇందులో మామూలే కదా. నువ్వురా, నేను ఈ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. మీరు రండి. నేను ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు వింటారు. నిన్ను విడిచిపెట్టమంటే విడిచిపెడతారు, పట్టుకోమంటే పట్టుకుంటారు. ఏం చేయమంటావు? నువ్వు నిన్న మా ఇంటికి వచ్చి ఆడినదంతా కేవలం నాటకమని ఇప్పుడు నువ్వు భారతితో చెప్పాలి. దాంతో సారీ కూడా. అది నేను చెప్పను. అయితే ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళలేవు. అది నేను చెప్తాను. భారతి, ఈ అమ్మాయి నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి నాన్సీ? అది కంగారు పడొద్దు, చెప్పు. నిన్న మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్య గురించి చెప్పిందంత అబద్ధం. సారీ, వెరీ సారీ. ఈ అమ్మాయి ఇంకెప్పుడు ఇలా చేయదని నేను మీకు మాటిస్తున్నాను. మీరంతా వెళ్ళిపోండి. కొంచెం ఎక్కువైందేమో. లేదు, బానే కాదురా, కొంచెం ఎక్కువ. ఏంటి? వద్దు నాన్సీ, నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు. నువ్వు వాడి గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి వచ్చావా, ఫైటింగ్ చేయడానికి వచ్చావా? నాకు తెలిసి మీరు ఇలా మాట్లాడతారని. అయినా మీకు ఆయనంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. అవును, వాడంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళలో క్రీస్తు దేవుడు కనిపిస్తున్నాడు నాకు. ఇవి ఒట్టి మాటలు కాదు, పచ్చి నిజాలు చెబుతున్నాను. పచ్చి నిజాలంట? ఇంత నచ్చడానికి ఆయన ఏం పెద్ద పుణ్యకార్యాలు చేశాడని? వాడెన్ని పుణ్యకార్యాలు చేశాడన్నది నీకు తెలియదు కదా. నాతోరా, చూపిస్తాను. అడు చూడు, మతిస్థిమతో లేని పాపం అనాథ పిల్లలు. రోజు వాళ్ళకి నేను పాలు పండ్లు అమృతంలాగా పెడుతున్నది వాడిచ్చిన డబ్బుతోటి. కన్న తల్లిదండ్రులు కూడా వదిలేసిన ఈ చిన్నారుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమను పంచి సొంత బిడ్డల్లా చూసుకుంటున్నది వాడేనమ్మా. ఇదంతా వాడిదయేనమ్మా. నాన్సీ, నువ్వు చెప్పింది నిజం. మా అన్నయ్య మనసు తెలుసుకోవడం చాలా కష్టం. నీకో విషయం తెలుసా? మా అన్నయ్య ఏ మంచి పని చేసినా అది ఎవరికీ తెలియకుండా చేయడమే ఆయన నైజం. నిజం చెప్పాలంటే ఆయన గురించి ఒక రకమైన ఆరాధన నాలో మొదలైంది. నువ్వు చెప్పినట్టే అన్నయ్య గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఆరాధిస్తూ ఉంటారు. మా అన్నయ్య గురించి మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అదేంటంటే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే మంచి మనసున్నవాడని. అదిగో అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య, నీకు 100 ఏళ్ళు. మేము ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అవునవును, భవిష్యవాణి పుస్తకంలో ముందు నా పేరే కదా. జీపేకు ఆ ఫ్రెండ్ను కూడా తీసుకురా. భారతి, నువ్వు వెళ్ళు, తర్వాత వస్తాను. ఈరోజు మేము నడిచే వస్తాం, మీరు వెళ్ళండి అన్నయ్య. మీ ఫ్రెండ్ పేరేంటి? నాన్సీ. నాన్సీ? విషయాలని నాకు తెలుసు. ఊరుకోరా. కానివ్వండి కానివ్వండి. బాలే భైమీ కిసలయ ఆధారే. ఆపరా నీ శృంగార పదాలాపన. ఒరే దేవా, ఈ భూమి మీద ఒకరి ఒకరికి ప్రేమ పుట్టడం
వారిని హృదయంలో పెట్టుకుని ఆరాధించటం ఒక పుణ్యం. ఆ? నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పానా? ఆమెతో అలా రఫ్ గా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేదని ఇందాక నువ్వు నాతో ఎందుకు చెప్పావు? అది మరి నీకు ఆమె మీదున్న జాలి నుంచి ప్రేమ చిగురించిందని అర్థం కదా? అదేంటో నాకు తెలీదు. కానీ లేదు గీనీ లేదు, నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావన్నది పచ్చి నిజం. అరే ఆమె క్రిస్టియన్ అమ్మాయిరా. మన ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న విషయం కూడా నువ్వు ఆలోచించవా? ఏం జరుగుతుందట పొమ్మను? లంగా ఓణి వేసుకున్న అమ్మాయి కాదు కదా నీ మనసులో ఉన్నది? అది కాదు. నువ్వు ధైర్యంగా ఉండు దేవా. ఆచారాలన్నీ పక్కన పడే. మీ తాతయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు. నేను అక్కడి వరకు ఆలోచించలేదు. అసలు ఆమెకు నువ్వంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకో. ఆ తర్వాత నీ ఇష్టం ఆవిడ తెలియజేయి. ఇంకా పాలకొల్లమ్మ ఎక్కడ పరిచయం అయింది? ఈ చర్చిలోనే ఫాదర్. ఎక్కడ? అప్పుడు ఫోటో కింద పడి పగిలింది కదూ? అవును దేవా, నువ్వు చెప్పే